ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి అందరి పేర్లు చెప్తే సమయం లేదు కాబట్టి దయచేసి తప్పుగా భావించొద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను, ఎందుకంటే ఈరోజు శివరన్న మన మధ్యలో లేడు. శివరన్న అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే కాదు, మాలమహానాడులో కూడా చాలా సీనియర్ నాయకులు మా శివరన్న. మేమందరం కూడా మిర్యాలగూడలో మా శివరన్న ఉన్నప్పటి నుంచి కూడా మా శివరన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి పనిచేసినాం. చెన్నన్న నాయకత్వంలో తాళ్ళపల్లి రవి గారు కానీ, నేను కానీ, మడవలసిన కానీ, నగేష్ కానీ, ఇక్కడున్న పెద్దలందరూ కూడా కలిసి పనిచేసినాం. శివరన్న ఎంత మంచి వ్యక్తి అంటే వారు వ్యవసాయాన్ని నమ్ముకొని బతికినటువంటి వ్యక్తి మా శివరన్న. ఎప్పుడైనా కానీ మాలమహానాల్లో ఏదన్నా మీటింగ్ పెట్టిరని తెలిస్తే మాత్రం మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసేవాడు శివరన్న. సాయి ఎక్కడున్నావు, మనం సభ చెప్పబోవాలి, సభ ఉన్నది రేపు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఒక ఐకమత్యంగా మమ్మల్ని అందరినీ ఫోన్లు చేసి వారి దగ్గరికి పిలుచుకొని మమ్మల్ని అందరినీ మాలమహానాడు ద్వారాగా మమ్మల్ని అందరినీ కాపాడుకున్న వ్యక్తి శివరన్న. శివరన్న కానీ, నేను కానీ, మడవలసిన కానీ, తాళ్ళపల్లి రవి కానీ, ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మొట్టమొదట మేమందరం కూడా పివి రావు గారి అడుగుజాడల్లో నడిచేటప్పుడు వారు ఎప్పుడైతే సభలు పెట్టిరో ఆ సభలకు పోయినప్పుడు మా చెన్నన్న జంట నగరాల ప్రథమ సింహం మా చెన్నన్న గారు. నేను అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా, ఎక్కడ చూసినా మాలమహానాడు జంట నగరాల అధ్యక్షుడు చెన్నన్న ప్రథమ సింహం అని చెప్పి ఎప్పుడు కూడా పోస్టర్లు వేసేది నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నేను చూసిన వీళ్ళందరి స్ఫూర్తితోటి నేను కూడా మాలమహానాడు సంఘంలో పనిచేసి ఈరోజు నేను చెన్నన్న దగ్గర ఒక 3 సంవత్సరాలు పనిచేసిన. పొద్దున లేస్తే చెన్నన్న ఇంటికి పోయి చెన్నన్నని తీసుకొని ఏ మీటింగ్ ఉన్నా నేను చెన్నన్న కలిసిపోయి మా చెన్నన్నతోటి పనిచేసిన వ్యక్తిగా 3 సంవత్సరాల తర్వాత నాకు నా గ్రామంలో సర్పంచ్కి అవకాశం వచ్చినప్పుడు నేను చెన్నన్నకు చెప్పొచ్చిన, అన్నా నా గ్రామంలో నాకు సర్పంచ్కి అవకాశం వచ్చింది, నేను వెళ్తున్నానంటే సాయి నువ్వు వెళ్ళు, రాజకీయంగా మనందరం ఎదగాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చెన్నన్న దగ్గర నేర్చుకున్నటువంటి తెలివితేటలను కూడా ప్రదర్శించి నేను ఆ రోజు ఫస్ట్ వచ్చినప్పుడు నా భార్య ఎస్సీ మహిళ అయినప్పుడు నాకు రాజకీయ పార్టీలు నా భార్యకు టికెట్ ఇవ్వలే. అయినా కానీ చెన్నన్న మొండి ధైర్యం తోటి, చెన్నన్న చూపించినటువంటి విశ్వాసంతో చెన్నన్న ఎవడు ఎన్ని మాటలు అన్నా కానీ వాళ్ళంతా ఎంత మనం పనిచేయాలి, మనం ప్రజలలో ఉండాలనే ఒక స్ఫూర్తితోటి ఆ రోజు నా భార్యని నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి 24 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. తర్వాత మా చెన్నన్న స్ఫూర్తితోటి అదే కాంగ్రెస్ పార్టీ పెద్దల సాయి గారికి మంచి పేరున్నది ఆ ఊర్లో అని చెప్పి దామర్చర్ల మండలంలో ఒకటి ఎస్సీ జెండాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాకు టికెట్ ఇస్తే 253 పైచిల్ కోట్లతోటి నేను గెలిచిన. అంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నా, నేను చెన్నన్న దగ్గర పనిచేసిన కాబట్టి చెన్నన్న తెగింపేందో తెలుసు, ధైర్యం ఏందో తెలుసు. వాటన్నిటిని వణికిపుచ్చుకొని నేను ఈరోజు ఇండిపెండెంట్గా నా భార్యను పెట్టిన. నెక్స్ట్ ఎంపీటీస్గా జనరల్ అయితే నిన్ను నిలబడి గెలిచిన. అదే స్ఫూర్తితోటి కొనసాగించుకుంటూ ఊళ్ళో మా చెన్నన్న ఎప్పుడని అంటాడు, పేద ప్రజలకు పనిచేయాలి. మా రవిబాబాయ్ కానీ మా చెన్నన్న కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా పేద ప్రజలు మాలల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. మధ్యలో పివి రావు గారి తర్వాత జూపుడన్న కూడా వచ్చిండు. జూపుడన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడు చేసినప్పుడు కూడా మా చెన్నన్న హైదరాబాద్లో అంటే అధ్యక్షునిగా పివి రావు గారు కానీ మన జూపుడన్న అయితే జనాలను తరలించే విషయంలో లారీలని జనాలను తరలించేది మాత్రం మా చెన్నని చెప్పి నా గుండె మీద చేసుకొని చెప్తున్నా. మా అన్న అంటే మాకు అంత అభిమానం. కాకపోతే సరే మధ్యలో వచ్చినట్టు కొన్ని డిస్టర్బెన్స్ అవన్నీ లైటు ఇలా మా అన్న కలిసి మేము ఎందుకు గుండెల్లో కద్దుకున్నాం. మా అన్న చేసిన త్యాగం కూడా మాకు తెలుసు, మేము మర్చిపోము. అయినా కానీ నేను ఈరోజు ఎంపీటీసీగా పనిచేసుకుంటూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానంలో ఒక దొర
నా ఊర్లో ఒక దొర, ఆ దొరను కొట్టే నాయకుడు ఇంతవరకు పుట్టలేదు. కానీ ఈరోజు చెన్నన్న రవిబాబాయ్ స్ఫూర్తిని తీసుకొని పివి రావు గారు జూపుడి గారి అడుగుజాడలు నడిచిన వ్యక్తిగా నేను ఒక దళిత బిడ్డగా జనరల్ స్థానంలో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి ఆ దొరని ఓడించినంటే దాని వెనకాల వీరందరి త్యాగం, వీరందరి కృషి, వీరందరూ చూపించిన మార్గం నేను ఎంచుకున్నా కాబట్టి ఈరోజు మిర్యాలగూడ గడ్డలో ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు అమ్మటి దళితుల్లో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఇంతవరకు దళితులను దగ్గర తీసిన లేరు. కానీ మన దళితులలో మాలోలని దగ్గర తీసినటువంటి వ్యక్తి మా అన్న బిఎల్ఆర్ గారు. కాబట్టి మనందరం కూడా మనకి ఎవరైతే మంచి చేస్తారో, మన జాతికి ఎవరు మంచి చేస్తారో వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదు, మనం మాట అంటే పడతాం కాదు, అవతల లెక్క. కాబట్టి నేనేమంటున్నంటే రాజకీయాలైనా మాలమాలైనా మనందరం కూడా ఒక సమన్వయంతో పనిచేస్తున్నాం. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయింది, చేసినా కానీ మనం మా మాలలకు అన్యాయం జరుగుతున్నాం. కానీ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేసినామని కూడా మాట్లాడట్లేదు. ఆ ఎస్సీ వర్గీకరణ వల్ల మా మాలలకు అన్యాయం జరుగుతుందయ్యా ముఖ్యమంత్రి గారు, మా మాలలకు న్యాయం చేయమంటున్నాం. కానీ ఈ వర్గీకరణ తీసేయమని అయితే మనం ఎవరం కూడా మాట్లాడలేదు. కాబట్టి మనందరం అన్నదమ్ముల లెక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని పోయే వ్యక్తులలో ఆనాడు పివి రావు గారు, తర్వాత జూపుడి గారు, తర్వాత చెన్నన్న, తర్వాత తాళ్ళపల్లి రవిబాబాయ్ గారు, మనందరం కూడా ఒక ఐకమత్యంగా మన మధ్యలో మన కుల సంఘాలలో ఎన్నెన్న భేదాపురాలు రానియండి, మన సంఘానికి మన మాలలకు ప్రమాదం ఏర్పడినప్పుడు మనందరం కూడా ఐకమత్యంగా పనిచేసి మందకృష్ణతో కూడా మనందరం కలిసి పనిచేసినాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో ఇదే చెన్నన్న మందకృష్ణన్న ఇద్దరు ఆధ్వర్యంలోనే మనం వరంగల్లో సభ పెట్టుకున్నాం, ఢిల్లీలో సభ పెట్టుకున్నాం. మా చెన్నన్నని మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా దయచేసి ఇలా శివరన్న దిన కార్యక్రమాలకు చెన్నన్న వచ్చిండు. మనందరం కూడా నేనేమంటున్నంటే ఇలాంటి వ్యక్తులు, శివరన్న లాంటి వ్యక్తుల్ని, అమృతవన్న లాంటి వ్యక్తుల్ని, విజయ్ కుమార్ అన్న లాంటి వ్యక్తుల్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. విజయ్ కుమార్ అన్న, అమృతవన్న అంటే ఒకప్పుడు గొప్ప మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కౌన్సిలరు. అలాంటి వ్యక్తులందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. సరే, మనకు ఒక జోజన్య ఉన్నాడు, సరే ఏ పార్టీ అయినా కానీ కులానికి వచ్చేసరికి మనందరం కూడా ఐక్యం కావాలి. మన కులాన్ని మనం కాపాడుకొని మన కులంలో నవాబన్న కూడా ఉన్నాడు కౌన్సిలర్గా, పాపం ఆరోగ్యరీత్యా ఇప్పుడు సిక్ అయినాడు. వారిని కూడా మనందరం కలిసిపోయి పలకరించి వారికి మనోధైర్యాన్ని కల్పిద్దామని చెప్పి కోరుకుంటూ, మా శౌరన్న నా గుండెల నిండా ఉన్నాడు. మా శౌరన్న నేను ఎన్నో సందర్భాలలో మా శౌరన్న అనేది సాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని, తర్వాత నువ్వే ఎదుగుతున్నావు, నువ్వు రాజకీయంగా ఎదగాలి, మంచిగా ఉండాలని చెప్పిన వ్యక్తి మా శౌరన్న. నేను సరే ప్రైవేటుగా వేదన్నని మేమిద్దరం కలిసి ఎక్కడెక్కడ కలిసినామో ఏం మాట్లాడుకున్నా ఏమైనా తర్వాత, కానీ రాజకీయంగా కుల సంఘాల పరంగా మా శౌరన్న అంటే మా అందరు కూడా గౌరవం. కాబట్టి ఈరోజు ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శౌరన్న మంచి వ్యక్తి కాబట్టి శౌరన్న కోసం వచ్చారు. అదే శౌరన్న చెడు వ్యక్తి అయితే ఎవరు కూడా రారు. అంటే ఈరోజు మనం ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకు పోయి మన జాతిని బతికించుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మా శౌరన్న ఒకటే అంటాడు, తమ్ముడు రవిబాబాని కానీ ఎక్కడ మీటింగ్ అయినా కానీ ఏంది నీ సభ చెప్పొద్దా అంటాడు. మేము భయపడేటోళ్ళం మా శౌరన్న మాట్లాడితే, సభ చెప్పాలంటాడు. మంచి శౌరన్న మాట్లాడే నీ దండం పెడతా, మాకంటే నువ్వే సీనియరు, మాకేం బాధ, నువ్వు మాట్లాడితే మేమందరం మాట్లాడే అని చెప్పి మా శౌరన్నకు సభ చెప్పే అవకాశం ఇచ్చిన వ్యక్తులు కూడా మేమందరం ఉంటున్నాం. కాబట్టి ఈ శౌరన్న దిన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరికీ నా కుటుంబ సభ్యులు అందరూ కూడా, శౌరన్న కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, శౌరన్న దిన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొక ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. జై భీమ్. శౌరన్న గారి ఆశయాలను సాధిస్తాం.